హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ సీజన్ 2 ఎపిసోడ్ 10 అండ్ 11 ని మీకు ఈ వీడియోలో తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాను. 2 ఎపిసోడ్స్ చేశానని చెప్పి భయపడకండి, డీటెయిలింగ్ ఎక్కడ మిస్ అవ్వలేదు. బట్ మీకోసం ఇంత చేస్తున్నా, మీరు మాత్రం మన అయానా కోజీ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇట్లాంటివి ఏంటి చేయకుండా బాధలేదు. కేవలం నా కోసం మాత్రం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ ఈ వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియో అనేది మొదలు పెట్టేద్దాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో మన అయానా కోజీ జరిగిన టెస్ట్లో మన వాళ్ళందరూ బాగా పర్ఫామ్ చేసినందుకు అందరికీ ఒక ట్రీట్ ఇస్తారనమాట. అండ్ మన ఆయనకు వచ్చి చెప్తారనమాట, మీరు నా కోసం ఇంతగా కష్టపడి పాస్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి మన ఆయన కోజ అంటే, దానికి ఎక్కుమోరు ఇంకా మన మియాకి గారు చెప్తామంట, లేదు నీ వల్లే మేము పాస్ అయ్యగలం, సో ఇది మనం అందరూ కలిసి చేసుకోవాల్సిన పార్టీ అని చెప్తారు. అండ్ వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుంటే ఈ గ్యాప్లో అప్పుడే మన అసాబి చెప్తుంది అనమాట, గైస్ మీరందరూ గమనించారా, ఇంతవరకు ఈ స్కూల్లో ఇదే రికార్డ్ అంటే, ఇంతవరకు ఏ ఇయర్లో అయినా సరే ఇంతమంది పాస్ కాలేదంటే, ఇన్ఫ్యాక్ట్ ఈ ఇయర్లో ఒక్క పేరు కూడా, ఇన్ఫ్యాక్ట్ 4 సెక్షన్స్ ఉంటే ఏ సెక్షన్లో కూడా ఒక్క పేరు కూడా ఈసారి ఈ మిడ్ టర్మ్ ఎగ్జామ్లో ఫెయిల్ కాలేదు. సో ప్రతి ఒక్కరు పాస్ అయ్యారని చెప్పడంతో అది వీళ్ళందరూ కూడా అవును కదా, కరెక్టే కదా అని చెప్పి దాని గురించి మాట్లాడి, ఈ గ్యాప్లో వీళ్ళ పక్క నుంచి అయితే క్లాస్ 1A రిప్రజెంటేటివ్ అండ్ క్లాస్ 1B రిప్రజెంటేటివ్ అయిన సకేనాగి ఇంకా మన ఇచ్చినోజే వెళ్తారనమాట. సో వీళ్ళని చూసి మన అసాబి చెప్తానట, అసలు ఇచ్చినోజే చూడు ఎంత సంతోషంగా ఉంది అంటే, దానికి మన ఆయన కోచి మాత్రం నువ్వు అది చూస్తున్నావు కానీ పక్క నుండి సకేనాగి నేను చూస్తున్నాను అనడంతో అప్పుడు వీళ్ళందరూ ఆలోచిస్తామట, అసలు వీళ్ళ ఇద్దరికి రైవల్షిప్ అనేది ఉండాలి కదా, బట్ వీళ్ళేంటి ఇంత బెస్ట్ ఫ్రెండ్స్ లాగా నడుచుకుంటూ వెళ్తున్నారు అని చెప్పి వీళ్ళందరూ అనుకుంటారు. అప్పుడే అసాబే చెప్తుంది అనమాట, ఇన్ఫ్యాక్ట్ నాకు ఇచ్చినోజన్ చూస్తే సమ్ టైమ్స్ జెలస్గా ఉంటుంది, బికాస్ తను ఎంతో మంచి అమ్మాయి అండ్ ప్రతి ఒక్క పనిలోనూ పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటుంది. అసలు ఎవరుంటారు మనలో ప్రతి ఒక్కరిలోనూ ఒక ఎమోషన్ అనేది ఉంటుంది, బట్ తను ఆ ఎమోషన్ని బయట పెట్టదు, అందరి ముందర నటిస్తుందో మరి ఆ అమ్మాయి నిజంగానే మంచిదో నాకైతే అర్థం కాదు అని చెప్తుంది. సో అలా వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుండే ఈ గ్యాప్లో వెంటనే మన సాకురా పాప ఎంతో ప్రేమగా, అయానా కోజీ ఈ క్రిస్మస్కి నీకేమైనా సపరేట్ ప్లాన్స్ ఉన్నాయా అని అడగడంతో దానికి ప్రేమగా మన అయానా కోజీ రిప్లై ఇచ్చే లోపలే మన అసాబి పానకంలో పుడక మాదిరి, ఏం సాకురా నువ్వు ఈ క్రిస్మస్ మన అయానా కోజీతో కలిసి జరుపుకోవాలనుకుంటున్నావా అనడంతో వెంటనే మన సాకురా పాప ప్యానిక్ అయ్యి, లేదు నేను జస్ట్ క్యాజువల్గా అడిగాను, నాకు అయానా కోజీకి అసలు సంబంధమే లేదు, మేము జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి తడబడుతూ మాట్లాడుతుంది. సో సాకురాని చూసిన మన అయానా కోజీ ఈ సాకురా ఇంకా మారలేదు అనుకుంటా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకేలాగుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లో పక్కన తిరిగి చూస్తే మన అయానా కోజీని ఎవరో గమనిస్తున్నట్లు మన అయానా కోజీ గమనిస్తాడు. సో వెంటనే మన అయానా కోజీ తన మొబైల్లో నుంచి సాకురాకి అయితే ఒక మెయిల్ అనేది చేస్తాడు. అండ్ ఆ మెయిల్లో ఏముంటుంది అనేది మనకు ఫ్యూచర్లో తెలుస్తుంది. అండ్ ఇంకొక సైడ్ దీనికి ప్యారలల్గా మన సాటో ఇంకా మన కర్జు అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. సో వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటారనమాట మన అయానా కోజీ గురించి. అండ్ వీళ్ళ వెనకలు కూడా ఎవరో ఒక అన్నోన్ పర్సన్ అయితే ఫాలో అవుతూ ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత మన సాటో అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది, బట్ ఆ అన్నోన్ పర్సన్ మాత్రం మన కర్జు వెనకలే పడుతూ ఉంటాడు. సో ఎలాగోలాగా వీని దగ్గర నుంచి తప్పించుకోవాలని చెప్పి మన కర్జు ఎన్నో కష్టాలు పడి అక్కడ నుంచి తప్పించుకొని అయితే వెళ్ళిపోతుంది. అండ్ నైట్ అవ్వడంతో వెంటనే మన అయానా కోజీకి అయితే ఫోన్ చేస్తుంది. అండ్ అయానా కోజీ చెప్తామట, లేదు నువ్వేం ప్యానిక్ అవ్వకు, అసలు నీ వెనకలు ఎవడు పడ్డాడు అనడంతో అప్పుడే తను చెప్తామట, నా వెనకల క్లాస్ 1C స్టూడెంట్ అయిన ఒక అబ్బాయి పడ్డాడు, సో నేను వాని దగ్గర నుంచి ఎంతో కష్టపడి తప్పించుకున్నాను అనడంతో దానికి మన అయానా కోజీ, నువ్వు వాడిని అసలు పట్టించుకోవద్దు, ఇన్ఫ్యాక్ట్ నువ్వు డైలీ ఎలా ఉంటావు ఇప్పుడు కూడా అలాగే ఉండు, వాడిని నేను చూసుకుంటాలే కూల్గా ఉండు అంటాడు. అండ్ వెంటనే మన కర్జువ కొంచెం రిలాక్స్ అయ్యి, అండ్ నువ్వు నాకు మెయిల్ చేసినట్లుగానే నువ్వు చెప్పిన పని నేను చేశానని చెప్పి వెంటనే ఒక అమ్మాయి ఫోటోని అయితే మన అయానా కోజీకి సెండ్ చేస్తుంది. అప్పుడే మన అయానా కోజీ ఆ అమ్మాయి ఫోటో చూసి అర్థం చేసుకుంటారన్నమాట, ఓ ఈ అమ్మాయి క్లాస్ 1A స్టూడెంట్ అయితే ఈ ప్లాన్ అంతా సకేనాగిదేనా, ఐ థింక్ నేను సకేనాగిని కొంచెం సీరియస్ తీసుకోవాలని చెప్పి మన అయానా కోజీ ఆలోచిస్తాడు. అండ్ సీన్ అనేది నెక్స్ట్ డేకి షిఫ్ట్ అవుతుంది అనమాట క్లాస్ 1Dలో. అప్పుడే మన సూడోగాడు కోపంతో డోర్ని దాన్ని, అసలు ఈ క్లాస్ 1C వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు, నేను మారిపోయాను కాబట్టి బతికిపోతున్నారు, లేదంటే ఈ నా కొడుకులు డైలీ నాతో గొడవ పెట్టుకోవడానికి ఎంతలా ట్రై చేస్తున్నారు, బట్ నేను ఎవరితోనూ గొడవ పెట్టుకోకుండా చాలా కామ్గా ఉంటున్నాను అని చెప్పి అరుస్తూ ఉంటాడనమాట. సో అది చూసి మన ఆయన కొంచెం ఆలోచిస్తామట, ఏంటి హురికిత నేను చెప్పినట్లుగానే నువ్వు మన సూడోగాన్ని బాగా నీ కంట్రోల్లో పెట్టినట్లున్నావు అనడంతో దానికి మన హురికిత కూడా, అవును ఇప్పుడు సూడోగాడు ఇన్ఫ్యాక్ట్ నేను ఏ పని చెప్తే ఆ పని చేసే ఒక పపెట్ లాగా, ఇన్ఫాక్ట్ ఒక కుక్క పిల్లలాగా నా కింద అయితే బిహేవ్ చేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు నేను ఆలోచిస్తుండే సూడోగాన్ గురించి కాదు, ఆ ర్యూగాడు మన క్లాస్లో ఉండే మాస్టర్ మైండ్ కోసము ఎంతలా కష్టపడి పనిచేస్తున్నాడో నాకు తెలుసు. సో మన క్లాస్లో మాస్టర్ మైండ్ని వాడు కనుక్కునేంతవరకు మన క్లాస్ మీద అయితే వాడు గొడవ పడుతూనే ఉంటాడు ఏదో విధంగా అని చెప్పి ఒరికిత అంటుంది. బట్ మన ఆయన కొంచెం మాత్రం దాన్ని ఎటువంటి పట్టించుకోకుండా దాన్ని వదిలేసి దాని గురించి పెద్ద ఆలోచించుకో అని చెప్తాడు. దానికి మన ఒరికిత కొంచెం రిలాక్స్ అయినా, బట్ వెంటనే ఆయన కొద్దితో చెప్తామంట, ఏంటి ఆయన కొద్ది నన్ను రిలాక్స్ అవ్వమంటున్నావు, ఇన్ఫాక్ట్ నువ్వు నా
నాకు ఒక మాట ఇచ్చావు గుర్తుందా, క్లాస్ 1Dని 1A వరకు రీచ్ అయ్యేంత వరకు నువ్వు నాకు హెల్ప్ చేస్తాను అన్నావు కదా, సో ఆ మాట అనేది నీకు గుర్తుందా అనడంతో వెంటనే మన ఆయన కోచ్ చెప్తానమాట, ఇన్ఫ్యాక్ట్ నేను ఇచ్చిన మాటను ఎప్పటికీ మర్చిపోను, ఆ క్లాస్ 1Dని 1Aకి రీచ్ తీసుకొని వెళ్ళే బాధ్యత నాది అని చెప్పి హురికితకి చెప్తాడు. అండ్ ఆ మాటలు విని మన హురికిత నిజంగానే కొంచెం రిలాక్స్ ఫీల్ అయ్యి వెంటనే మనోడికైతే ఒక పని అనేది చెప్తుందన్నమాట. వెంటనే ఒక బుక్ తీసి ఆయన కోచ్, నువ్వు నా కోసం ఈ బుక్ అనేది కొంచెం మన కాలేజ్లో ఉండే లైబ్రరీలో సబ్మిట్ చేయగలవా, నీకు ఇబ్బంది లేకుంటేనే అంటుంది. అది చూసిన మన ఆయన కోచ్ దీనికి కొంచెం బలం పెరుగుతుంది అనుకున్నా సరే పైకి మాత్రం ఓకే హురికిత నువ్వు చెప్పిన పని నేను చేస్తానని చెప్పి మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో అలా మనోడు వెళ్ళి లైబ్రరీలో ఉండే ఆ బుక్ని రిటర్న్ ఇద్దాం అనుకుంటాడు. బట్ అక్కడే మనోడికి ఒక అమ్మాయిని అయితే కనపడుతుంది. సో ఆ అమ్మాయి ఒక బుక్ తీసుకోవడం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటుంది. బికాస్ ఆ అమ్మాయి పొట్ట అమ్మాయి అవ్వడంతో ఆ బుక్ మాత్రం చాలా పెయిన్ ఉంటుంది. సో మనోడు హెల్ప్ చేద్దామని చెప్పి సహాయక దృక్పథంతో ఆ అమ్మాయికి అయితే హెల్ప్ చేస్తాడు. సో వెంటనే ఆ అమ్మాయి హెల్ప్ తీసుకొని మన అయ్యన కోజికి అయితే థ్యాంక్స్ చెప్తుంది. బట్ మన అయ్యన కోజీ చేతిలో ఉండే బుక్ని చూసి, ఓ అయ్యన కోజీ ఈ బుక్ అంటే నీకు చాలా ఇష్టం, ఇన్ఫ్యాక్ట్ నేను ఈ బుక్ కోసం ఎన్నో రోజులుగా వెతుకుతున్నాను, సో నువ్వేమనుకోకుంటే ఈ బుక్ నాకు ఇచ్చావంటే ఈరోజు నైట్ కల్లా చదివేసి రేపు పొద్దున్నే నేను నీకు ఇచ్చేస్తాను అనడంతో వెంటనే మన అయ్యన కోజీ కూడా సరేలే తీసుకో ఇంతకంటేనా అంటుంది. సో వెంటనే ఆ అమ్మాయి కూడా ఇంకా మన అయ్యన కోజీతో కొంచెం పులిహోర అయితే కలుపుతుంది. అండ్ మన అయ్యన కోజీ కూడా బుక్స్ గురించి తనకుండే నాలెడ్జ్ గురించి ఆ అమ్మాయితో షేర్ చేసుకుంటూ ఇలా మాట్లాడుతూ ఉంటారనమాట. అండ్ ఇంతలోనే ఈసారి పానకంలో పుడకలాగా మన చబసీర మేడం లైబ్రరీ రూమ్లోకి వచ్చి వెంటనే ఆయన కోజిని పిలుస్తుంది. దానికి మన ఆయన కోజీ, ఏంటి మేడం నా కోసం ఇంత దూరం వచ్చారా అనడంతో అప్పుడే చబసీర మేడం చెప్తామట, నిన్ను కలవడానికి ఒక ఇంపార్టెంట్ పర్సన్ మీటింగ్ హాల్లో ఉన్నాడు, సో త్వరగా వెళ్ళి వాడిని కలువు అనడంతో వెంటనే మన ఆయన కోజీ నా కోసం ఎవరు వచ్చారు అనుకుని వెళ్ళి అయితే ఆ మీటింగ్ హాల్లో చూస్తాడు. సో అక్కడ మనోడు చూస్తాడనమాట. అప్పుడే వాళ్ళ నాన్న కనపడతాడు మనకి. ఇన్ఫ్యాక్ట్ మన ఆయన కోజీ కోసం వచ్చిండేది వాళ్ళ నాన్న అనమాట. సో వెంటనే మన ఆయన కోజీని చూసి వాళ్ళ డాడీ చెప్తామట, హాయ్ కియోటాకా ఆయన కోజీ ఎలా ఉన్నావు, ఇన్ఫ్యాక్ట్ నేను చూసి సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను, అసలు ఇన్నాళ్ళు నువ్వు ఈ స్కూల్లో ఉంటావని నేను అనుకోలేదు, సో నీకు ఇంకొక విషయం చెబుతున్నా, నీ వల్ల ఒక పర్సన్ చనిపోయాడు అని చెప్పడంతో వెంటనే మన ఆయనకు వచ్చి దానికి ఎటువంటి రియాక్షన్ ఇవ్వకుండా అసలు నువ్వు ఎందుకని నా కోసం వచ్చావు అనడంతో దానికి వాళ్ళ డాడ్ కోపంతో, ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పిన మాటలు వినపడలేదు ఆయనకు వచ్చి, నీ వల్ల ఒక పర్సన్ చనిపోయాడు, నీకు మన బట్లర్ గుర్తున్నాడు కదా, అదే నిన్ను ఆ వైట్ రూమ్ నుంచి ఎస్కేప్ చేయించాడు, నిన్ను ఈ స్కూల్లోకి జాయిన్ చేయించాడు చూడు ఆ అబ్బాయి, నేను వాడిని పనిలో నుంచి పీకేశాను, సో నేను వాడిని పనిలో నుంచి ఎప్పుడైతే పీకేశానో కొన్నాళ్ళకి వాడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు, సో ఇదంతా నీ వల్లే అనడంతో దానికి మన ఆయన కోచి కూడా, ఏంటి వాడు ఆత్మహత్య చేసుకుంటే అది నా తప్పు అనుకుంటున్నావా, ఇన్ఫ్యాక్ట్ నేను రిగ్రెట్ ఫీల్ అవ్వాలని నువ్వు అనుకుంటున్నావేమో, నేను రిగ్రెట్ ఫీల్ అవ్వను, అసలు నాకు వాడికి సంబంధమే లేదు, సో వాడు నాకు హెల్ప్ చేశాడు, నేను వాడికి ఎంతో కొంత హెల్ప్ చేద్దాం అనుకున్నా, బట్ ఇలా జరిగిందని చెప్తాడు. అండ్ వెంటనే వాళ్ళ డాడీ చెప్తామంట, అయితే అయ్యిందేదో అయిపోయింది, సో ఈ వరల్డ్ నుంచి నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా, సో ఈ వరల్డ్ నువ్వు ఎంత బాగా ఎంజాయ్ చేసావో నాకు సంబంధం లేదు, ఇప్పుడు నువ్వు ఈ స్కూల్ నుంచి తప్పుకున్నట్లు ఈ విత్డ్రాల్ ఫామ్ మీద అయితే సబ్మిట్ చేసేస్తే త్వరగా మనం ఈ స్కూల్ నుంచి నా వరల్డ్కి వెళ్ళిపోదాం అనడంతో దానికి మన ఆయన కోచి, లేదు నేను రాను అని చెప్తాడు. దానికి వాళ్ళ డాడీ కూడా, ఏంటి ఈ చెత్త వరల్డ్లో నువ్వు ఏం గమనించావు, అసలు ఎందుకని ఇక్కడ ఉండాలనుకుంటున్నావు అనడంతో వెంటనే మన ఆయన కోచి చెప్తామంట, ఇన్ఫ్యాక్ట్ ఈ చెత్త వరల్డ్ గురించి నువ్వు నాకు ఎన్నో విషయాలు చెప్పావు, నేను అది తెలుసుకుందామని ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను, సో నా ఎక్స్పీరియన్స్ పూర్తి అవ్వంది, నేను ఎక్కడికి రానని చెప్తాడు. అండ్ వెంటనే వాళ్ళ డాడీ కూడా చెప్తామట, అయితే నిన్ను ఈ స్కూల్ నుంచి నేను తప్పించలేను అనుకున్నావా, నేను తలుచుకుంటే నువ్వు ఈ స్కూల్లో ఎప్పటికీ బతకలేవు, నిన్ను తలుచుకున్న వెంటనే నేను ఈ స్కూల్ నుంచి రెస్టిగేట్ చేయించేస్తాను అనడంతో వెంటనే మన ఆయన కోజీ, అయితే సరేలే ఆ పనే చేయి, నాతో ఎందుకు సొల్లు మాట్లాడుతున్నావు అంటాడు. దానికి వాళ్ళ డాడ్ కోపంతో, ఏంటి నువ్వు రాకుంటే వైట్ రూమ్లో ఆపరేషన్ జరగవనుకుంటున్నావా, ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ వైట్ రూమ్లో ఆపరేషన్ జరుగుతూనే ఉన్నాయని చెప్పడంతో దానికి మన ఆయన కోజీ కూడా, అయితే నువ్వు నా కోసం ఎందుకని వచ్చావు అనడంతో వెంటనే వాళ్ళ డాడ్ చెప్తామంట, ఇన్ఫ్యాక్ట్ నేను చేసిన ఎన్నో ఎక్స్పెరిమెంట్స్లో నెంబర్ 1 A1 సర్టిఫికేట్ అడిగిరా నువ్వు, సో నీ అట్లాంటి బెస్ట్ పీస్ని నేను ఎలా వదులుకుంటాను అనుకున్నావు, సో ఇప్పుడు నువ్వు మర్యాదగా నువ్వు ఈ స్కూల్ వదిలేసి నాతో పాటు రావాలి అని చెప్పి వార్న్ అయితే చేస్తాడు. అది విని మన ఆయన కోజీ ఎటువంటి రియాక్షన్ ఇవ్వకుండా, ఇంకా నువ్వు నా మీద ప్రేమతో వచ్చావు అనుకున్నాను నాన్న అనడంతో వెంటనే వాళ్ళ డాడీ చెప్తామంట, ఇన్ఫ్యాక్ట్ ప్రేమ లేదు తొక్క లేదు, నువ్వు నా మాటలు వినాల్సిండేదే, మర్యాదగా నీకు లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నాను, ఈ విత్డ్రాల్ ఫామ్లో సైన్ పెట్టేసి నాతో పాటు నా వరల్డ్కి వచ్చే అంటాడు. దానికి మన ఆయన కోజీ మాత్రం నేను రాను అంటాడు. సో ఒక్క సెకండ్ ఇద్దరు ఫేస్ ఆఫ్, ఇద్దరు కళ్ళలో ఫుల్ యాంగ్రీ మోడ్ అనేది మనం గమనిస్తాము. సో వీళ్ళు ఇలా కోపంగా చూసుకోండి. ఈ గ్యాప్లో వెంటనే ఆ రూమ్లోకి ఒక పర్సన్ అయితే వస్తారనమాట. సో అతను వచ్చి మన ఆయన కోజీ వాళ్ళ ఫాదర్ని, హలో సెన్సే మీరు ఎలా ఉన్నారు, నన్ను గుర్తుపట్టారా అంటారు. మీకు తెలుసు కదా జపనీస్లో సెన్సే అంటే టీచర్ అని అర్థము. కానీ వాళ్ళ డాడీ మాత్రం, ఎవర్రా నువ్వు, నాకు అసలు నువ్వు గుర్తులేవు అంటంతో అప్పుడే మనోడు ఇంట్రడ్యూస్ చేసుకుంటారనమాట, నా పేరే సకే నాగి, ఇన్ఫ్యాక్ట్ నేను ఈ స్కూల్కి చైర్మన్ అనమాట, సో నేను మీ కింద 8 years పాటు పనిచేశాను ఆ వైట్ రూమ్లో, మీకు గుర్తులేదనుకుంటా, అండ్ కొన్ని అన్ఫార్చునేట్ రీజన్స్ వల్ల నేను మీ కింద మానేయాల్సి వచ్చింది, సో నేను ఆ తర్వాత నుంచి ఈ పాత అనేది ఎంచుకున్నాను, అండ్ ఈ స్కూల్లో ఇప్పుడు చైర్మన్గా పనిచేస్తున్నాను. అండ్ ఇంకా అయాన కోచి, నేను నిన్న ఎప్పటి నుంచో కలుద్దాం అనుకున్నా, బట్ ఇట్లాంటి సిచ్యువేషన్లో కలుస్తామని అనుకోలేదు, మన ఇద్దరం కలవడం ఇదే ఫస్ట్ టైం కదా అనడంతో వెంటనే అయాన
కోచ్ కూడా అవును సార్ అంటాడు. అండ్ వెంటనే వాళ్ళ డాడ్ చెప్తామట, అయితే నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసా అనడంతో వెంటనే మన చైర్మన్ గారు చెప్తామట, అవును నాకు ప్రిన్సిపల్ చెప్పాడు మీరు అయానా కోచ్ని తీసుకెళ్దామని వచ్చారని చెప్పాడు, సో అది నిజమా అనడంతో వెంటనే వాళ్ళ డాడ్ చెప్తామట, అవునరా అది నిజమే, ఇన్ఫాక్ట్ తన ఫాదర్గా నాకు అన్ని రైట్స్ ఉన్నాయి కదా, నా కొడుకుని ఇంటికి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను అనడంతో దానికి మన చైర్మన్ గారు కూడా అవును సార్ మీకు అన్ని రైట్స్ ఉన్నాయి మీ పిల్లోని తీసుకొని వెళ్ళడానికి, బట్ అది అన్ని స్కూల్స్కి వర్తిస్తుంది కానీ మన స్కూల్ రూల్స్ గురించి మీకు ఇంకా అర్థమైనట్లేదు. వన్స్ ఈ స్కూల్లో మీ అబ్బాయి అడ్మిషన్ జరిగిపోయింది అనుకో, మీకు మీ పిల్లాడికి అస్సలు సంబంధం లేదు. అండ్ మీ పిల్లాడు తలుచుకుంటే మేము మీ పిల్లాడిని ఈ స్కూల్ నుంచి రెస్టిగేట్ చేస్తే తప్పనిచ్చి ఈ స్కూల్లో నుంచి మీ పిల్లోడైతే బయటికి రాలేడు. ఇన్ఫాక్ట్ మీకు తెలియని విషయం ఏంటంటే అయానా కోచ్ని ఈ స్కూల్లోకి అడ్మిషన్ చేయడానికి నేనే ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపించాను, నా వల్లనే అయానా కోచ్ ఇక్కడ జాయిన్ అయ్యాడు అనడంతో వెంటనే ఇంకా వాళ్ళ డాడ్ కోపం ఉన్నా సరే బయటికి పేయికి లేచి వెంటనే అయితే ఓకే నా కొడుకు నీ అండర్లో వదిలేసి వెళ్ళిపోతున్నా, వాడిని జాగ్రత్తగా చూసుకోని నేను మళ్ళీ వస్తానని చెప్పి వాళ్ళ డాడ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దానికి ఆ చైర్మన్ గారు కూడా ఇన్ఫాక్ట్ అయానా కోచ్ నా అండర్లో ఉన్నని చెప్పు తనని నేను ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాను సార్ మీరేం భయపడకండి ఇక్కడ నుంచి దుబ్బేయండి అంటాడు ఎంతో ప్రేమగా. దానికి వాళ్ళ డాడ్ కూడా కోపంతో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా చైర్మన్ గారు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయి ఈ గ్యాప్ లో వెంటనే మన అయానా కోచ్ అడుగుతాడు అనమాట ఆ చైర్మన్ గారిని, సార్ మీకు క్లాస్ 1Aలో ఉండే ఒక అమ్మాయి గురించి తెలుసా అనడంతో వెంటనే ఆ చైర్మన్ గారు నవ్వి, ఓ నువ్వు ఐరిస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నావా, ఇన్ఫాక్ట్ తను నా కూతురే, సో నువ్వు తను నా కూతురు అన్నట్లు తన గురించి ఏం పెద్ద భయపడాల్సిన పని లేదు, మీ అందరికీ ఏ విధమైన ఫెసిలిటీస్ అయితే ఉన్నాయో తనకు కూడా సేమ్ ఉంటాయి, నా దగ్గర పార్షాలిటీ ఏమి ఉండదు, సో మీరందరూ నాకు ఒకటే, సో నేను ఇలా చూసుకుంటున్నందుకే ఇప్పుడు ఈ స్కూల్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది, నువ్వు తన గురించి ఏం భయపడకు అంటాడు. సో ఈ అరిసు అనే అమ్మాయి ఎవరో కాదనమాట. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మన అయానా కోచ్ని ఒక అమ్మాయి గమనిస్తూ ఉంటుంది కదా, క్లాస్ 1A స్టూడెంట్, ఆ అమ్మాయి గురించి ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటారనమాట. ఇంకా మన చైర్మన్ గారు ఇంకొక విషయం కూడా మన అయానా కోచ్తో చెప్తామాట, ఇన్ఫాక్ట్ నేను మీ డాడీ దగ్గర 8 years గా పనిచేస్తున్నా కదా, సో నాకు ఆ వైట్ రూమ్ గురించి అండ్ ఆ వైట్ రూమ్ లో మీ డాడీ చేసే పనుల గురించి ప్రతి ఒక్క విషయం గురించి తెలుసు, బట్ నువ్వు దాని గురించి ఏం టెన్షన్ ఏం పడకు, ఆ వైట్ రూమ్ లో జరిగిండే సిచ్యువేషన్స్ అండ్ నువ్వు ఎలా పెరిగావు అనేది నేను ప్రతి ఒక్క స్టూడెంట్కి చెప్పదలుచుకోవాల్సిన అవసరం కూడా లేదు, నువ్వు దాని గురించి ఏం టెన్షన్ పడకు, నీ ఫ్లాష్ బ్యాక్ గురించి ఇక్కడ సీక్రెట్గానే ఉంటుంది, సో నువ్వు హ్యాపీగా చదువుకో అయానా కోచి అని చెప్పి మనోడు అక్కడ నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా మన అయానా కోచి కూడా కొంచెం రిలాక్స్ ఫీల్ అయ్యి వెంటనే చపసీర మేడం అయితే కలుస్తారన్నమాట. అండ్ మన చపసీర మేడంతో చెప్తామట, ఏంటి మేడం మీకు నా ఫ్లాష్ బ్యాక్ గురించి అంతా తెలుసు అన్నారు కదా, బట్ మా డాడ్ ఎవరో నీకు తెలియదా, ఇన్ఫాక్ట్ ఈ మీటింగ్ వల్ల నాకు 2 విషయాలు తెలిసాయి, ఒకటి నా ఫ్లాష్ బ్యాక్ గురించి నీకు 1% కూడా తెలియదు అండ్ దీనివల్ల నాకు లాభం అనేది ఉంది, ఇప్పటి నుంచి నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై అయితే చేయకు, ఇన్ఫాక్ట్ నువ్వు చెప్పిన పని ఇప్పటి నుంచి నేను చేయను అని చెప్తాడు. అండ్ ఇంకొక విషయం కూడా చెప్తామట, అండ్ నాకు ఈ స్కూల్ చైర్మన్ ఇప్పుడే కలిశాడు, సో నేను తన దగ్గర నుంచి ఈ స్కూల్లో ఉండే ప్రతి ఒక్క ప్రిన్సిపల్ అండ్ ప్రతి ఒక్క రూల్ గురించి తెలుసుకున్నాను, సో ఇక ముందు నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తే నేను ఏం చేయాలో నాకు కంపల్సరీగా ఆ చైర్మన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు అనడంతో మన చపసీర మేడం కూడా ఇంకేం చేసే పని లేదు అన్నట్లు సైలెంట్గా ఆ మాటలు వింటూ ఉంటుంది. ఇంకా మన ఆయన కొద్ది దొబ్బే ఇక్కడ నుంచి అని చెప్పి మేడం అక్కడ నుంచి వదిలేసి మన ఆయన కొద్ది వెళ్ళిపోతాడనమాట. సో అలా రాత్రి అవుతుంది అండ్ రాత్రి అయిన వెంటనే మన ఆయన కొద్ది కర్జువాకి అయితే ఫోన్ చేసి చెప్తామట, హాయ్ కర్జువా అండ్ నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, ఇన్ఫాక్ట్ ఇంతవరకు నేను క్లాస్ 1Dని 1Aకి రీచ్ తీసుకొని వెళ్ళాలి అని చెప్పి ఆలోచించేవాడిని, బట్ ఇప్పుడు నాకు అవసరం లేదు, ఇన్ఫాక్ట్ ఇప్పటి నుంచి క్లాస్ 1Dని 1Aకి ఎలా రీచ్ తీసుకొని వెళ్ళాలని చెప్పి హొరికితే ఇంకా మన క్లాస్ సినాటాగాడు చూసుకుంటాడు, ఇంకా నాకు దేని గురించి సంబంధం లేదు, ఇంకా నీకు ఒక మెయిన్ విషయం చెప్పాలి, నీకు నాకు మధ్యలో జరిగిన మెయిల్స్ కన్వర్జేషన్స్ ఇట్లాంటి ప్రతి ఒక్క ఎవిడెన్స్ని నువ్వు నీ ఫోన్లో డిలీట్ చేసి అండ్ నేను కూడా నా ఫోన్లో డిలీట్ చేస్తాను, ఇన్ఫాక్ట్ నేను నీ నెంబర్ని కూడా ఇప్పుడు డిలీట్ చేసేస్తున్నాను, స్టిల్ నీకు ఒక విషయం అయితే చెప్పాలి, నేను నీకు ప్రామిస్ అనేది చేశాను కదా, సో ఇప్పటి నుంచి ఆ ప్రామిస్ కూడా కంటిన్యూ అవుతుంది, ఇన్ఫాక్ట్ నీకు స్కూల్లో ఇప్పటి నుంచి మన గ్రాడ్యుయేషన్ ఎండ్ అయ్యేంత వరకు నీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నువ్వు నాకు ఒక ఫోన్ అయితే చెయ్యి, నేను నీకు ప్రామిస్ చేసినట్లు నేను నిన్ను లాయల్గా ప్రొటెక్ట్ చేస్తాను అని చెప్తాడు. బట్ ఇంకొకసారి మన ఖర్చు మాత్రం అసలు ఎందుకని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అయినా కోచి, ఇప్పుడే కదా మనం ఎంతో క్లోజ్గా మాట్లాడుకున్నాము అండ్ ప్రతిరోజు నువ్వు నాకు ఫోన్ చేస్తున్నావు అండ్ మన ఇద్దరం ఎన్నో విషయాల గురించి మాట్లాడుకున్నాము, ఎన్నో థింగ్స్ షేర్ చేసుకున్నాం కదా అని చెప్తే వెంటనే మన ఆయన కోచి మాత్రం నీకు నేను చెప్పిండేది అర్థం కాలేదా ఖర్జువా, ఇప్పటి నుంచి నీకు నాకు మధ్య ఎటువంటి రిలేషన్ లేదు అండ్ ఇప్పటి నుంచి నువ్వు నేను జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే, ఎటువంటి రిలేషన్ కూడా లేదు అండ్ నేను నీ నెంబర్ని ఇప్పుడే డిలీట్ చేస్తున్నాను అండ్ నువ్వు కూడా నా నెంబర్ని ఇప్పటి నుంచి డిలీట్ చేసి పారదొబ్బు అని చెప్పి మన ఆయన కోచి అయితే ఫోన్ కట్ చేస్తాడు. బట్ అటువైపు ఉండే ఖర్జువా మాత్రం మనసు విరిగిపోయి ఎంతో బాధపడుతూ ఉంటుంది అండ్ వెంటనే ఆయన కోచి నువ్వు అసలు ఇలా చేస్తున్నావు, అసలు నువ్వు ఎందుకని నన్ను వదిలేస్తున్నావు అని చెప్పి మన ఖర్జువా ఫీల్ అవుతూ ఉంటుంది. బికాస్ మన ఖర్జువా ఇప్పుడు అయానా కోచితో ఫుల్ లవ్లో అయితే ఉంటుంది అనమాట, ఇన్ఫాక్ట్ డీప్ లవ్లో ఉంటుంది. బట్ మన అయానా కోచి గురించి మీకు తెలిసినే కదా, మనోడు ఎటువంటి అమ్మాయిని దేకను కూడా దేకడు. సో అలా ఈ ఎపిసోడ్ 10 అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.
సారీ ఫ్రెండ్స్, ఎపిసోడ్ 11 కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటే బట్ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ ఎపిసోడ్ 10తోనే స్టాప్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. బట్ డెఫినెట్లీ 24 అవర్స్లో ఎపిసోడ్ 11ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇంకొక 24 అవర్స్లో ఎపిసోడ్ 12ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ది డైలీ లైఫ్ ఆఫ్ ది మోర్టల్ కింగ్ వీడియోస్ కూడా త్వరగా స్టార్ట్ చేయబోతున్నాను అండ్ కొత్త యానిమేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన దగ్గర నుంచి మోర్ కంటెంట్ అయితే రాబోతుంది. సో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే మన ఛానల్ కంటెంట్ని విజిట్ చేస్తూ ఉంటే రెగ్యులర్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చుకుంటే డిస్లైక్ చేయండి అండ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. బికాస్ మీ కామెంట్ ద్వారానే కదా మనకు ఫీడ్బ్యాక్ తెలుస్తుంది. సో మళ్ళీ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.